7th క్లాస్ చాప్టర్ 2 పార్ట్ 2. లాస్ట్ వీడియోలో మనం 400 రకాల ట్యాక్స్లు ఉన్నాయని వాటి గురించి చెప్పుకున్నాము. వెట్టి ట్యాక్స్ ఉందని చెప్పుకున్నాము. ఇది 2019 యూపీఎస్సీలో వచ్చిందని కూడా చెప్పుకున్నాము. కదమాయి అంటే ఎవరు, వాళ్ళ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు యుద్ధం చేయడం వెనక అసలు కారణం ఏంటి, అలాగే చోళుల కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అప్పుడు ఇరిగేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, వాళ్ళ ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎవాల్వ్ అయింది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. 7th క్లాస్ హిస్టరీ చాప్టర్ 2 ఆ పార్ట్ 2కి డియర్ సబ్జెక్ట్ మీకు వెల్కమ్ చెప్తోంది. లాస్ట్ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే కల్హణుడు రాసిన రాజతరంగిణి గురించి. రాజతరంగిణి అనేది ఈ పేరాలో ఇవ్వలేదు, ఈ 7th ఇక్కడ ఈ చాప్టర్లో ఇవ్వలేదండి. కల్హణుడు రాజతరంగిణి రాశాడు. ఆ రాజతరంగిణిలో ఏముందంటే కాశ్మీరీ రాజుల యొక్క చరిత్ర, కాశ్మీర్ని పరిపాలించిన రాజుల యొక్క చరిత్ర. జనరల్గా ప్రశస్తి అంటే రాజుని పొగడ్డం గురించి ఉంటుంది, కానీ కల్హణుడు రాసిన రాజతరంగిణిలో మాత్రము అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలను ప్రస్తావించడం జరిగింది అని మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వార్ఫేర్ ఫర్ వెల్త్. అసలు యుద్ధాలు ఎందుకు యుద్ధాలు చేస్తారు అంటే ప్రాచీన కాలంలో రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం. రాజ్యాలు ఎందుకు ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి, చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, చేసుకుంటే ఏంటి అంటే యుద్ధం గెలవడం వల్ల వెల్త్ వస్తుంది. ఒకవేళ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోలేదు అనుకోండి, బలమైన రాజ్యాలు వచ్చి కాంకర్ చేసుకుంటే ఈ చిన్న రాజ్యాలను తమలో కలిపేసుకుంటాయి అన్నమాట. సో తమ అధికారాన్ని, ఆ మనుగడని కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏర్పడేది. కొన్ని రాజ్యాలు కనౌజ్ ప్రాంతం కోసం బాగా కష్టపడ్డాయి. 7th క్లాస్ చాప్టర్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, ఈ ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ కనౌజ్ ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం జరిగిన స్ట్రగుల్ని మనకి ట్రైపార్టైట్ స్ట్రగుల్ అంటారు. ట్రైపార్టైట్ స్ట్రగుల్. ఎందుకు ట్రైపార్టైట్ స్ట్రగుల్ అని అంటారు అంటే, 3 రాజ్యాలు కనౌజ్ ప్రాంతం కోసం కష్టపడ్డాయి. గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలావంశం. 3 రాజ్యాలు కనౌజ్ ప్రాంతం కోసం చాలా కష్టపడ్డాయి. కనౌజ్ ప్రాంతం ఎక్కడుంది, ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో ఉంది. గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలా వంశస్థులు, ఈ 3 రాజ్యాలు కనౌజ్ మీద అధికారం కోసం చాలా ప్రయత్నాలు చేశాయన్నమాట. అందుకే ఈ 3 రాజ్యాలని కలిపి ట్రైపార్టైట్ స్ట్రగుల్ అంటారు. ఇట్లా బిట్ రావచ్చు. ట్రైపార్టైట్ స్ట్రగుల్లో ఉన్న రాజ్యాలు ఏంటి అంటే, 1 గుర్జర ప్రతిహారులు, 2 పాలాలు, 3 రాష్ట్రకూటులు. ఇలా కూడా అడగవచ్చు. బిట్ ఇప్పుడు స్టాండర్డ్స్ మారిపోయాయి కాబట్టి. దక్షిణ భారతదేశం నుంచి ట్రైపార్టైట్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ అయినా లేదంటే ఇన్వాల్వ్ కాని రాజ్యం ఏదైనా కూడా అడగచ్చు. సో ఓకే, దీని గురించి అది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యుద్ధం గెలిచిన తర్వాత ఓడిపోయిన రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్లీ రిచ్గా ఉన్న టెంపుల్స్ని ఆక్రమించడం లేదంటే అందులో ఉన్న వెల్త్ని దోచుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజనీ. మనం బాగా వినుంటాం ఈ పేరు, స్కూల్ టైమ్స్ నుంచి కూడాను. మనం మహమ్మద్ గజనీ అంటాము, కాదండి, మహమ్మద్ ఆఫ్ గజనీ అంటే గజనీ ప్రాంతానికి ఆయన సుల్తాన్ అనమాట. ఎవరు? మహమ్మద్ అనే అతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. ఈయన గురించి మనం చెప్పాలి అంటే ఇక్కడ బాగా ఇంపార్టెంట్, సోమనాథ్ టెంపుల్ని లూట్ చేశారు. చాలాసార్లు లూట్ చేశారనమాట. శివాలయం అది సోమనాథ్ ప్రస్తుత గుజరాత్లో ఉంది. ఈ విషయం మనకి ఎలా తెలిసింది? మహమ్మద్ ఆఫ్ గజనీ సోమనాథ్ టెంపుల్ని లూట్ చేశారన్న విషయం మనకు ఎలా తెలిసింది? ప్రశస్తిస్లో మనం రాయం కదా. ఇప్పుడు ఏంటి, మనం ఓడిపోతే మన ప్రశస్తిస్లో మనం రాయం. కల్హణుడు రాజతరంగిణిలో రాసున్నారు కానీ మామూలుగా ప్రశస్తిస్లో రాయరు. ఎందుకంటే ప్రశస్తి అంటేనే గొప్పతనం గురించి చెప్తుంటారు. ఇక్కడ హర్షవర్ధనుడు ఓడిపోయాడని చెప్పి ఎవరు ప్రశస్తి చెప్పింది? పులకేశి 2 ప్రశస్తి చెప్పింది అనమాట. అది కూడా ఎలా చెప్పింది? ఆయన గెలుచుకున్నాడు కాబట్టి. ఫస్ట్ 6 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నర్మదా నది రివర్ దగ్గర పులకేశి 2 హర్షవర్ధన్ ఓడిస్తాడు. అది పులకేశి యొక్క సేనాధిపతి వేయించిన ప్రశస్తి ద్వారా తెలిసింది ఏంటి, హర్షవర్ధనుడు పులకేశి 2 ఓడించాడు అని. అది ఈయన ప్రశస్తి వల్ల హర్షవర్ధనుడు ఓడిపోయాడని తెలిసింది తప్ప హర్షవర్ధనుడు వాళ్ళు ప్రశస్తి వేయించుకోరు, ఓడిపోయాం మేము అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఈ మహమ్మద్ ఆఫ్ గజనీ యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు అది విజయాలు. ఎందుకంటే ఇక్కడ సోమనాథ్ టెంపుల్ని లూట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ప్రజల్ని ఆయన ఈ వెల్త్ అంతా పంచిపెట్టాడు అనమాట. గజనీ అని ఆ ఏరియాని డెవలప్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గజనీ ఏరియాని ఇక్కడ నుంచి లూట్ చేసిన వెల్త్ తోటి డెవలప్ చేశాడు.
సో వాళ్ళకి మహమ్మద్ ఆఫ్ గజ్ని ఒక హీరోయిక్ ఐకాన్ అనమాట. అయితే ఇక్కడ ఆయన గురించి మనకి ఎలా తెలిసింది అంటే అల్ బెరూని ఈయన అరబిక్ స్కాలర్ అనమాట. అల్ బెరూని రైటింగ్స్ ద్వారా మనకు తెలిసింది. ఈయన ఏం రాశాడు అంటే కితాబ్ ఉల్ హింద్. కితాబ్ అంటే పుస్తకం అండి. కితాబ్ ఉల్ హింద్ అంటే హిందుస్థాన్ గురించి అనమాట. కితాబ్ ఉల్ హింద్ అల్ బెరూని ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? మహమ్మద్ ఆఫ్ గజ్ని. ఏ బుక్ రాశాడు? కితాబ్ ఉల్ హింద్. మహమ్మద్ ఆఫ్ గజ్ని తర్వాత మన భారతదేశానికి వచ్చిన మరో రాజు ఘోరీ అనమాట. మహమ్మద్ ఘోరీ. ఈయన 2 సార్లు వచ్చాడు. 1191లో ఒకసారి, 1192లో ఒకసారి. మొదటిసారి వచ్చినప్పుడు 1191లో వచ్చినప్పుడు ఓడిపోయాడు అనమాట మొదటి తరైన యుద్ధంలో. రెండవసారి వచ్చినప్పుడు కూడా రెండవ తరైన యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో గెలుస్తాడు. ఎవరి మీద గెలుస్తాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ III. మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ అనమాట. చౌహాన్ల వంశస్థుడు. చౌహాన్లనే చహమనాస్ కూడా అని అంటారు అనమాట. మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ అంటాము. ఆయన మహమ్మద్ ఘోరీ చేతిలో రెండవ తరైన యుద్ధంలో ఓడిపోతాడు అనమాట. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే మా బ్రదర్ పుట్టిన సంవత్సరం 1991. అయితే 1191లో పుట్టే అవకాశం లేదు, కానీ నేను అలా గుర్తుపెట్టుకున్నాను. 1191లో ఘోరీ వచ్చాడు మొదటి తరైన యుద్ధం. సో అంతే సింపుల్. మా అన్న పుట్టాడు, ఘోరీ వచ్చాడు. అట్లా 1192లో వెంటనే నెక్స్ట్ ఇయరే మళ్ళీ రెండవ తరైన యుద్ధం జరుగుతుంది. పృథ్వీరాజ్ చౌహాన్ III చంపబడతాడు మహమ్మద్ ఘోరీ చేతిలో. అక్కడి నుంచి బానిస వంశం స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఢిల్లీ సల్తనేట్ వంశం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఢిల్లీ సల్తనేట్ వంశం క్రోనలాజికల్ ఆర్డర్. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రిపీట్ చేస్తాను. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతారు, అంటే వరుస క్రమం అడుగుతారు అనమాట. కింద నుంచి పైకో, పైనుంచి కిందకో, లేదంటే ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇయర్స్లో కూడా మంచి లాజిక్ ఉంటుంది. నేను తర్వాత క్లాసుల్లో చెప్తాను. ఇక్కడ చూడండి, బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోధి వంశం. ఢిల్లీ మరియు అజ్మీన్ పాలించే చహమానుల వంశము లేదా చౌహాన్ల వంశంలోని పృథ్వీరాజ్ చౌహాన్ III రెండవ తరైన యుద్ధం 1192లో ఘోరీ చేతిలో ఓడిపోతాడు. కానీ మొదటి తరైన యుద్ధంలో ఘోరీని ఓడిస్తాడనమాట. ఆ తర్వాత బానిస వంశం స్టార్ట్ అవుతుంది. అదే ఢిల్లీ సల్తనేట్ వంశం స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ సల్తనేట్ వంశం తర్వాత మొఘల్ వంశం స్టార్ట్ అవుతుంది. మొఘల్ వంశంలో కూడా ఔరంగజేబు వరకు కూడా మొఘల్స్ పీక్ స్టేజ్ని చూశారు. ఓకే, నెక్స్ట్ చాప్టర్లో మనం డీల్ చేస్తాము. సపరేట్ చాప్టర్ ఉంది మొఘల్స్ గురించి. సో ఈ వీడియో పర్టికులర్గా స్పెషల్గా చేయడానికి మెయిన్ రీజన్ చోళుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ఇరిగేషన్ కానీ ఈ చోళాస్ ఎంతో ప్రత్యేకమైన వాళ్ళు. ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ బిట్స్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఇరిగేషన్ నుంచి కానీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకునే వాళ్ళు చోళాస్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవుతున్నామో, ఇరిగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఫాలో అవుతున్నామో చోళాస్ అప్పటికే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఉన్నారు. లైక్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే స్థానిక స్వయం సౌకర్యపాలన కానీ లేదంటే డీసెంట్రలైజేషన్ కానీ చోళాస్ ఆల్రెడీ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇరిగేషన్ టెక్నిక్స్ కూడా అంతే. కెనాల్స్ కానీ లాకులు పెట్టించడం కానీ లేదంటే కొత్త కెనాల్స్ తవ్వించడం కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇరిగేషన్ టెక్నిక్స్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. కాకపోతే మనకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఏదైతే అంటే చోళాస్ ఏవైతే డెవలప్ చేశారో మనం అందుకోవడంలో వెనకబడ్డావేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, అంతే. సో ఇంకొకటి రెండో మెయిన్ రీజన్ ఏంటంటే, సెప్టెంబర్ నెలలో మనకి హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి? రెంటాయ్ చోళులకు సంబంధించి ఒక శాసనం బయటపడింది. సెప్టెంబర్ 2020లో హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. రెంటాయ్ చోళులకు సంబంధించి ఒక శాసనం, అది కూడా తెలుగు శాసనం, పర్టికులర్గా తెలుగు శాసనం. అందులో ఏం రాస్తున్నారంటే, ఒక బ్రాహ్మణుడికి భూదానం చేశారనమాట. మనం ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా ల్యాండ్ గ్రాంట్స్ అని, దానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఎలాగా ఏ పరిధులు ఇచ్చారు అంటే ల్యాండ్ మార్కింగ్తో సహా ఉంది. నేను ఆ పిక్చర్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఇప్పుడు. రెంటాయ్ చోళ యొక్క ఇన్స్క్రిప్షన్ గ్రాఫైట్ రాయి మీద రాయబడడం జరిగింది. పురాతన తెలుగు అనమాట ఇది.
ఆర్టికల్లోనే రాశారు, ఇది చాలా పురాతనమైన తెలుగు అని చెప్పేసి. దీని మీద పరీక్షలు జరుగుతున్నాయండి. ఇది కూడా ఒక రీజన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని అలా మిక్స్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ అది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చోళుల గురించి తెలుసుకోవాలి అంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హిస్టరీలో ఈవెంట్స్ వస్తున్నప్పుడు కొన్ని ఏరియాస్ మనకు చెప్పినప్పుడు మనం వాటిని క్యాచ్ చేయగలగాలి. ఇప్పుడు కావేరీ రివర్ అన్నప్పుడు కావేరీ రివరు ఎలా ప్రవహిస్తుంది, దాని నదీ పరివాహక ప్రాంతం ఏంటనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఉరయూర్ అనే ప్లేస్ ఇస్తాడు. ఉరయూర్ అనే ప్లేస్ మనకి ఎక్కడ ఉంది అంటే కావేరీ నది ఒడ్డు దగ్గర ఉంది. తంజావూరు ఎక్కడ ఉందంటే దాని మౌత్ దగ్గర ఉందన్నమాట. అంటే అది సముద్రంలో కలిసి దగ్గర ఇంకా ఉందన్నమాట. అంటే సంగమం అనమాట, సంగమం ప్లేస్లో ఉంది. అలాగే గంగికొండ చోళాపురం అని కూడా ఒకటి వస్తుంది మనకి, ఇక్కడ ఉంది చూడండి, అది కూడా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉంది. ఉరయూరు కానీ, తంజావూరు కానీ, గంగికొండ చోళాపురం కానీ ఇవన్నీ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఏ నదీ పరివాహక ప్రాంతం అండి? కావేరీ నదీ పరివాహక ప్రాంతం. ఎందుకని? ఇరిగేషన్, అగ్రికల్చర్, వ్యవసాయం. అప్పుడు మెయిన్ రిసోర్సెస్ ఏంటంటే మనకి వ్యవసాయమే. వాళ్ళు దాన్ని బాగా డెవలప్ చేశారు. ఎవరు? చోళులు దాన్ని బాగా డెవలప్ చేశారు కాబట్టే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగారు. సరే, ఇక్కడ చోళులు ఎలా స్టార్ట్ అయ్యారో అనేది చెప్తాం. ఈ ప్రాంతాన్ని కావేరీ డెల్టా అంటారు. కావేరీ డెల్టా ప్రాంతాన్ని ముత్తరయార్, ఎవరు? ముత్తరయార్ అనే ఆయన పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట కావేరీ డెల్టా ప్రాంతాన్ని. అదే సమయంలో విజయాలయ అనే మరో రాజు ఈ కావేరీ డెల్టా ప్రాంతాన్ని, ముత్తరయార్ని ఓడించి ఆక్రమిస్తాడు. విజయాలయ అనే రాజు ముత్తరయార్ని ఓడిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా పల్లవ కింగ్స్ కింద సామంతులుగా ఉంటారు. సామంతుల గురించి ఆల్రెడీ ముందు వీడియోలో పార్ట్ 1లో చెప్పున్నాను, ఒకసారి చూడండి. విజయాలయ ఏం చేశాడు? కావేరీ డెల్టాని ఆక్రమించుకుని తంజావూరులో గుడి కట్టేశాడు. ఈ కావేరీ డెల్టా ప్రాంతాన్ని పరిపాలించే ముత్తరయార్ని విజయాలయ ఓడించి తంజావూరులో టెంపుల్ కట్టాడు, అమ్మవారి టెంపుల్. అమ్మవారి పేరేంటి? నిశుంభాసుదిని అమ్మవారికి గుడి కట్టాడు. ఎవరు? విజయాలయ. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే సక్సెసర్ ఆఫ్ విజయాలయ, కాంకర్డ్ నైబరింగ్ రీజియన్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. విజయాలయ తర్వాత చోళరాజుల్లో ముఖ్యులు రాజరాజ 1, మొదటి రాజరాజ. ఈయన ఏంటి పర్టికులర్గా ఈయన స్పెషాలిటీ అంటే అడ్మినిస్ట్రేషన్ని రీఆర్గనైజ్ చేశాడు. పర్టికులర్గా ఇలానే ఉండాలి, పరిపాలన ఇలానే జరగాలి, రూట్ లెవెల్లో కూడా పరిపాలన మంచిగా జరగాలని చెప్పేసి ఈయన అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేశారు. అంటే చిన్న చిన్న గ్రామ సభల నుంచి స్వయం పరిపాలన స్టార్ట్ చేయించాడు అనమాట. అంటే ఆ గ్రామానికి సంబంధించి, లేదంటే ఆ విలేజ్కి సంబంధించి, లేదంటే ఆ ఏరియాకి సంబంధించి ఏదైనా ఇరిగేషన్ వర్క్స్ కానీ ఇంకేదైనా కానీ అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. రాజరాజ 1 టైం నుంచి అదే స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన చోళ రాజులు కూడా అది కంటిన్యూ చేశారు. ఇక్కడ బిట్ ఏంటంటే చోళ కాలంలో అడ్మినిస్ట్రేషన్ని రీఆర్గనైజ్ చేసి ఒక స్టేబుల్ తీసుకొచ్చేసిన రాజు ఎవరు అని అడిగారు అనుకోండి, రాజరాజ 1, మొదటి రాజరాజు అనమాట. ఆయన కొడుకు రాజేంద్ర 1, మొదటి రాజేంద్ర అనమాట. రాజరాజ కొడుకు మొదటి రాజేంద్ర. ఆయన ఏం చేశాడు? ఆయన టైంలో ఏంటి అంటే నేవీ బాగా డెవలప్ అయింది. రాజరాజ సన్ రాజేంద్ర 1 కంటిన్యూడ్ హిస్ పాలసీస్ అండ్ ఈవెన్ రైడెడ్ ద గంగా వ్యాలీ. చెప్పాను కదా, గంగా వ్యాలీ వరకు చోళ ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. శ్రీలంక, కంట్రీస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇవే సముద్రదీవులు, బాలి, ఇండోనేషియా. ఎలాగా? డెవలపింగ్ ఏ నేవీ ఫర్ దీస్ ఎక్స్పెడిషన్స్, స్ప్లెండెడ్ టెంపుల్స్ అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్. ఈ చాప్టర్లో మనకి 2 టెంపుల్స్ గురించి చెప్తున్నారు. ఒకటి తంజావూరులో కట్టించే టెంపుల్, 2 గంగైకొండ చోళాపురం. మ్యాప్లో చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి 2 టెంపుల్స్. తంజావూరు ఇక్కడ ఉంది, గంగైకొండ చోళాపురం అనమాట. 2 కావేరీ నది ఒడ్డు దగ్గరే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. గంగైకొండ చోళాపురం ఎక్కడుంది అంటే మనం కావేరీ డెల్టా ప్రాంతాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. తంజావూరు కూడా అక్కడ ఉంది. తంజావూరు ఈ కింద ఉంది, గంగైకొండ చోళాపురం పైన ఉందన్నమాట, అంతే డిఫరెన్స్. చోళ టెంపుల్స్ ఆఫెన్ బికేమ్ ద న్యూక్లియై ఆఫ్ సెటిల్మెంట్స్ విచ్ గ్రూ అరౌండ్ దెమ్. సో ఒక టెంపుల్ ఒకటి ఏదైనా కట్టడం జరిగింది అంటే దాని చుట్టుపక్కల కట్టేవాడు, తుడిచేవాడు, పూలు అమ్మేవాడు, కొబ్బరికాయలు అమ్మేవాడు, పూజారులు, అలా ఆ టెంపుల్ చుట్టుపక్కల ఒక చిన్న ఊరే స్టార్ట్ అయిపోద్ది అనమాట. అది ఇక్కడ మనకి ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. ఇది పర్టికులర్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
ఇది బ్రాంజ్ శిల్పం అండి, ఇది చోళుల కాలంలోది. దీని గురించి నెక్స్ట్ వచ్చే చాప్టర్లో డీటెయిల్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేస్తారనే దాని గురించి కూడా ఇచ్చారు. బ్రాంజ్ ఎలా వస్తుందంటే కాపర్ ప్లస్ టిన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనకి కాపర్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాం అంటే ఓమన్ నుంచి తెప్పించుకున్నాం. టిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇరాన్ నుంచి వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ బిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విలేజర్స్ కావాల్సిన ఏవైనా అవసరాలను వాళ్ళే తీర్చుకునే విధంగా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉండేదని మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఇక్కడ ఏమంటారు, వెరైటీ ఆఫ్ మెథడ్స్ వర్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ ఇన్ సమ్ ఏరియాస్, వెల్స్ వర్ డగ్ అంటే బావులు తవ్వించుకోండి, ప్లేసెస్ హ్యూజ్ ట్యాంక్స్ వర్ కన్స్ట్రక్టెడ్, పెద్ద పెద్ద చెరువులు, రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా చెరువులు తవ్వించేవాళ్ళు. రిమెంబర్ దట్ ఇరిగేషన్ వర్క్స్ రిక్వైర్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ లేబర్ అండ్ రిసోర్సెస్, మెయింటైనింగ్ దీస్ వర్క్స్ అండ్ deciding on how water is to be shared. Most of the new rulers as well as people living in villages took an active interest in these activities. ఇరిగేషన్ వర్క్స్ చేయడం అంత ఇంపార్టెంట్ కదా, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, తర్వాత చాలా టైం పడుతుంది, లేబర్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ అవసరం అవుతుంది. సో చోళులు దీని అంతటిని ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేశారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా విలేజర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ యాక్టివిటీస్లో. అలా చేయబట్టే అక్కడ సంవత్సరానికి 2 పంటలు పండించారు. 2 పంటలు పండించడం వల్ల పన్ను ఎక్కువ కట్టేవాళ్ళు, రిసోర్సెస్ పెరిగాయి, ఆర్మీని డెవలప్ చేశారు, అలాగే నేవీని డెవలప్ చేశారు. అలా డెవలప్ చేయడం బట్టే ఇక్కడ శ్రీలంక కానీ, సుమత్రా దీవులు కానీ, బాలి ఇండోనేషియా కానీ, ఇక్కడ గంగా వ్యాలీ వరకు కానీ చోళులు తమ రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయగలిగారు. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఎంపైర్గా. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్ట్రెస్ చేసి స్టోరీని నేను అలాగా తీసుకెళ్ళిపోతాను. ఒక పర్టికులర్ ఏరియాలో ల్యాండ్ ఉన్న కొంతమంది కలిసి ఆ పర్టికులర్ ఏరియా యొక్క అవసరాలు కానీ, ఇరిగేషన్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ వాళ్ళు చూసుకున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు, అక్కడ తీర్చేస్తారు. అలాంటి సిస్టము అక్కడ చోళుల కాలంలో ఉండేది. దాన్ని ఉర్ అన్నారు. తంజావూర్ ఎలా ఉంది, తంజావూర్ ఆ ఊరు అనమాట. ఊర్లో ఎవరుంటారు, నాన్ బ్రాహ్మిన్స్లో ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఆ ఊరు యొక్క. అలాంటి ఊర్లు కలిసి నాడు ఏర్పడుతుంది అనమాట. కొన్ని ఊర్లు కలిసి ఒక నాడు ఏర్పడుతుంది. ఈ నాడులోనే సభ ఉంటుంది. సభ ఏంటి అంటే పర్టికులర్గా రాజులు బ్రాహ్మణులకి కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు, ల్యాండ్ గ్రాంట్స్ అని. రెంటై చోళా అని ఇందాక సెప్టెంబర్లో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికిందని చెప్పాను కదా, సెప్టెంబర్ 2020లో హిందూ ఆర్టికల్లో ఒకటి రాశారు రెంటై చోళా ఇన్స్క్రిప్షన్ గురించి. భూమి దానం చేశారు రాజు అని చెప్పేసి పర్టికులర్ బ్రాహ్మణులకి. అలాంటి బ్రాహ్మణులంతా కలిసి సభ అనలో ఒకటి ఆర్గనైజ్ చేస్తారు. ఊర్రు ఎవరికంటే భూమి కలిగిన పెద్దలు అనమాట. సభలో ఎవరంటే భూమి కలిగిన బ్రాహ్మణులు ఉంటారనమాట. వీళ్ళంతా కలిసి ఉన్న ప్లేస్ని నాడు అంటారనమాట. అర్థమైంది కదా. ఊరిలో ఎవరుంటారు, బ్రాహ్మణేతర భూమి కలిగిన పెద్దలు. సభలో ఎవరుంటారు, భూమి కలిగిన బ్రాహ్మణులు ఉంటారు. మామూలు ప్రజలు ఊర్లోనూ ఉంటారు, సభలోనూ ఉంటారు. అయితే అడ్మినిస్ట్రేషన్ లీడ్ ఎవరు చేస్తారు అంటే భూమి కలిగిన పెద్దలు, బ్రాహ్మణేతర పెద్దలు అయితే ఊర్లో, తంజావూర్, అలాంటి ప్లేసెస్లో. అదే సభలో అయితే బ్రాహ్మణులు లీడ్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కెనాల్స్ తవ్వించడం, అంటే లోకల్గా ఉండే అడ్మినిస్ట్రేషన్ చూస్తారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరుస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళ సమస్యలు తీరుస్తుంటారు. మరి బిజినెస్ జరగాలిగా, అంటే ట్రేడింగ్ జరగాలిగా. ట్రేడింగ్ జరగడానికి మర్చెంట్స్ ఉండాలిగా. వాళ్ళ సంబంధించి ఏంటి అంటే ట్రేడర్స్ కమ్యూనిటీ అంతా కలిసి ఒక ఏరియాలో నగరం అని పర్టికులర్గా ఒక ఫామ్ చేస్తారనమాట. వీళ్ళంతా నగరంలో ఎవరు ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు. ఇక్కడ మనం 4 ఇంపార్టెంట్ టెర్మినాలజీ గురించి నేర్చుకున్నాం. ఊర్లో ఎవరు ఉంటారు అంటే అందరూ ఉంటారు, కానీ అక్కడ లీడ్ చేసేది ఎవరు అంటే బ్రాహ్మణేతర భూమి కలిగిన పెద్దలు. ఊర్లో బ్రాహ్మణేతర భూమి కలిగిన పెద్దలు లీడ్ చేస్తారు. అదే సభలో అయితే బ్రాహ్మణ గ్రూప్ లీడ్ చేస్తుంది. ఇవన్నీ కలిపి నాడు అంటాం. ట్రేడింగ్ చేయడానికి ట్రేడర్స్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసి ఒక ఏరియాలో కొన్నాళ్ళు ఉంటారు. ఆ ఉన్న ప్రాంతాన్ని నగరం అంటారు. నగరం ఇది ట్రేడర్స్ గ్రూప్ అనమాట. ఇక్కడ వీళ్ళు ట్రేడర్స్ లీడ్ చేస్తారు. అక్కడ కూడా సామాన్య ప్రజలు ఉంటారండి, కాకపోతే ట్రేడర్స్ లీడ్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ట్రేడర్స్ చేతిలో ఉంటుంది. అది అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఆ టెర్మినాలజీస్ ప్రకారం.
ఊరిలో బ్రాహ్మణేతర భూమి కలిగిన ప్రజలు అనుకున్నాం కదా, అంటే ఎవరు? ఎక్కువ ల్యాండ్ ఉన్నవాళ్ళు. ఎవరు ల్యాండ్ ఉన్నవాళ్ళు? వెళ్ళల్లార్ 6th క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పైగా 400 ట్యాక్స్ల దగ్గర కదమాయి అని ఒక టర్మ్ వచ్చింది. కదమాయి ఏంటిది? ల్యాండ్లెస్ లేబర్. ఇది 6th క్లాస్లో మనం చెప్పుకున్నాం అనమాట. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉర్ అనగానే మనకు గుర్తు రావాలి తంజావూర్. ఉర్ అంటే ఎవరు ఉంటారు? బాగా ల్యాండ్ ఉన్న బ్రాహ్మణేతర వర్గం అనమాట. వాళ్ళెవరు? వెళ్ళల్లార్. బాగా ల్యాండ్ ఉన్న బ్రాహ్మణేతర వర్గం వెళ్ళల్లార్. అది సౌత్లో అని పిలుస్తాం. నార్త్లో ఏమని పిలుస్తాం? వాళ్ళని గ్రామ భోజకాస్ అని పిలుస్తాం. ఏం పిలుస్తాం? గ్రామ భోజకాస్. వాళ్ళే ట్యాక్స్ కలెక్టర్స్గా యాక్ట్ చేస్తారు, పోలీస్గా యాక్ట్ చేస్తారు, సమ్టైమ్స్ జడ్జిగా కూడా వాళ్ళే ఉంటారు. అంటే ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే డీల్ చేస్తారు. స్వయం స్వపరిపాలన ఉండేటప్పుడు. సరే, పెద్ద ల్యాండ్ ఉందో ఓకే, కొంచెం ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గర కొంచెం ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళని ఏమంటారు అంటే సౌత్లో ఉజ్జహవార్ అంటారు. ఉజ్జహవార్. కొంచెమే ఉందా, ఉజ్జహవార్ అంటారు. అదే నార్త్లో అయితే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి తక్కువ ల్యాండే ఉంటుంది. అలా గుర్తుపెట్టుకున్నాను నేను. మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీకు ఏ పద్ధతిలో గుర్తుంటే ఆ పద్ధతిలో గుర్తుపెట్టుకోండి. తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు సౌత్లో అయితే ఉజ్జుహవార్, ఉజ్జుజ్జుజ్జు కొంచెం. నార్త్లో అయితే గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి తక్కువ ల్యాండ్ ఉంటుంది. సరే, ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న పూర్తిగా లేని వాళ్ళు కదైసియార్ సౌత్లో, కర్మకరాస్, దాసులు, దాసీ సిస్టమ్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ కదమాయి ఎలాగో అక్కడ దాసి అలాగనమాట. కదమాయి వెట్టికి ఏంటి సంబంధం? వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళని చెప్పాను కదా. వెట్టి అనేది ఒక రకమైన ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్ ఏంటి? చాకరీ చేయించుకుని డబ్బులు ఇవ్వరు. ఎవరికి డబ్బులు ఇవ్వరు? కదమాయి వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. కదమాయి అంటే ల్యాండ్లెస్ లేబర్. వాళ్ళతో పని చేయించుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వరు అనమాట, పే చేయరు. అదొక ట్యాక్స్. ఇప్పుడు ల్యాండ్లెస్ కదమాయిస్ ఏంటంటే పని చేయాలి, అదే వాళ్ళకి ట్యాక్స్ అనమాట. 2019 యూపీఎస్సీ డైరెక్ట్ బిట్. మనకి అడ్మినిస్ట్రేషన్లో ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే రిచ్ పీసెంట్స్ అంటే వెళ్ళల్లార్స్. ల్యాండ్ బాగా ఉన్న వాళ్ళు ఏంటంటే నాడులో వ్యవహారాలు కంట్రోల్ చేసేవాళ్ళు. నాడు అంటే చెప్పాను కదా, చిన్న చిన్న ఊర్లు సభలు కలిసి నాడు ఏర్పడుతుంది. వాళ్ళకి చోళరాజులు ఇంపార్టెంట్ బిరుదులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎలాంటి బిరుదులు అంటే మువెంద వేలన్ అరియార్. గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు చోళా ఎంపైర్ లేదంటే అకార్డింగ్ టు చోళా అడ్మినిస్ట్రేషన్. మువెంద వేలన్ ఎవరు అంటే మనం చెప్పగలగాలి. రిచ్ పీసెంట్స్ లేదంటే వెళ్ళార్ లేదంటే నాడులో వ్యవహారాలు కంట్రోల్ చేసేవాళ్ళు. ఆప్షన్స్ని బట్టి మనం తీసుకోవాలి. బ్రాహ్మణులు సభలో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. సభలో బ్రాహ్మణులు రూల్ చేసేవాళ్ళని చెప్పాను కదా, దానికి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. కమిటీలో మెంబర్గా ఉండాలి అంటే వాళ్ళకు సొంత భూమి ఉండాలి, 35 నుంచి 70 ఏజ్ మధ్యలో ఉండాలి, వేదాలు పరిజ్ఞానం ఉండాలి, ఇంపార్టెంట్, పరిపాలన గురించి తెలిసి ఉండాలి, నిజాయితీగా ఉండాలి, గడిచిన 3 సంవత్సరాల కాలంలో మెంబర్గా పోటీ చేసి ఉండకూడదు. అయితే ఇన్ని ఉన్నా కూడా డైరెక్ట్గా ఇస్తారని గ్యారంటీ లేదు. ఎందుకు లేదు అంటే లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా మాత్రమే కమిటీలో మెంబర్స్ని డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ ఏరియాలో ఉన్న ఒక చిన్న పిల్లాడి చేత లక్కీ డ్రా తీయిస్తారు. నిజం. సభలో బ్రాహ్మణుల అంటే సభ అంటేనే బ్రాహ్మణుల లీడ్ చేస్తున్న సభ అంటేనే బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నదే అని అర్థం. ఆ సభలో బ్రాహ్మణులకి ఉండాల్సిన అంటే కమిటీ మెంబర్స్గా ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకు చెప్తున్న శాసనం ఉత్తరమేరూర్ శాసనం. ఏ శాసనం? ఉత్తరమేరూర్ శాసనం. లక్కీ డ్రా సిస్టమ్ గురించి చెప్తున్న శాసనం కూడా ఉత్తరమేరూర్ శాసనమే. ఓకే, ఇప్పటి వరకు మనం ఏంటి అయితే రాజులు లేదంటే బ్రాహ్మణులు లేదంటే సేనానులు ఇలా వీళ్ళ గురించి మాత్రమే ఈ శాసనాలు లేదా ప్రశస్తులు కూడా విన్నాము, చూసాము. ఎక్కడ ఆర్డినరీ పీపుల్ గురించి రాలేదు. ఆర్డినరీ పీపుల్ గురించి మనకి ఎక్కడ లేదా, ఎక్కడ ఎవరు చెప్పలేదా అంటే ఎస్ చెప్పారు. పెరియాపురం ఇన్స్క్రిప్షన్ ఆర్డినరీ పీపుల్ గురించే డిస్కస్ చేస్తుంది. చోళాస్ ఇన్స్క్రిప్షన్స్ మనకి ల్యాండ్స్ యొక్క డిఫరెంట్ కేటగిరీస్ గురించి చెప్తాయి. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. వెల్లన్ వగాయ్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మణ పీసెంట్ ప్రాపర్టీస్ అంటే బ్రాహ్మణేతర ప్రజల యొక్క భూమి అన్నమాట వెల్లన్ వగాయ్. అలాగే
బ్రాహ్మదేయ అంటే ఏంటంటే ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మణాస్. రెంటాయి చోళ అని కూడా చెప్పుకున్నాం కదా ఇందాక, ఆర్టికల్ ఒకటి వచ్చింది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో అని చెప్పేసి. ఏమో అదే ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో తెలియదు. సో మనం అది ఇక్కడ కలిపి చదువుకోవాలి. శాలభోగ స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చే ల్యాండ్ అనమాట. శాలభోగ పాఠశాల అంటాం కదా, శాలభోగ పాఠశాల, అలా గుర్తుపెట్టుకోండి. దేవదాన తిరునాముత్తుక్కాని, ఇది భూమి రాజులు దానం ఇచ్చుంటారు, వాళ్ళిచ్చే భూమికి పెట్టే పేరు అనమాట. దేవదాన దేవుడికి ఇచ్చిన దానం. తిరునాముత్తుక్కాని అది కూడా పేరు అనమాట, ఆ ల్యాండ్కి ఉన్న పేరు. ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్టిట్యూషన్స్. పల్లిచందనం, ఇది ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్, వాటి యొక్క పేర్లు అనమాట. ఉత్తరమేరూరు శాసనం మనకి బ్రాహ్మణ సభ గురించి మనకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాయి. కమిటీ మెంబర్స్ ఎలా ఫామ్ అవుతారు, ఎలాంటి సిస్టమ్ ఉండేది, రూల్స్ ఏంటి, ఆదాయ లెక్కలు ఎవరెవరు చూపించాలి, పోటీ చేసేవాడే చూపించాలా, వాళ్ళ రిలేటివ్స్ కూడా చూపించాలనే దాని గురించి డీటెయిల్గా ఉత్తరమేరూరు శాసనం మనకి చెప్తుంది. రాజులు, బ్రాహ్మణులు, సేనాధిపతులు, ముఖ్యమంత్రులే కాకుండా ఆర్డినరీ పీపుల్ గురించి మనకి తెలియచెప్పే శాసనం పెరియాపురం శాసనం. వీళ్ళు పులయాస్ అనే హ్యామ్లెట్లో ఉండేవాళ్ళు. వీళ్ళని అవుట్ క్యాస్ట్స్ అంటున్నారు. పులయాస్, అవుట్ క్యాస్ట్స్. కీవర్డ్స్ అండి, కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళని చెప్తున్నారు అనమాట. బ్రాస్లెట్స్ ధరించేవాళ్ళు, నల్లగా ఉండే పిల్లలు ఉంటారని చెప్తున్నారు. ఎలాంటి ట్రీస్ ఉన్నాయో కూడా మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏమేమి ట్రీస్ ఉన్నాయి, అర్జునా ట్రీ, మ్యాంగో ట్రీ, కోకోనట్ పామ్స్, కాంజీ. ఇప్పుడు చూడండి, విత్ రెఫరెన్స్ టు పెరియాపురం ఇన్స్క్రిప్షన్ ఏ ట్రీస్ ఉండేవి అని ఇచ్చాడు అనుకోండి బిట్స్లో మనకి 4 ఆప్షన్స్. మర్దు లేదా అర్జునా ట్రీ, మ్యాంగో ట్రీ, కోకోనట్ పామ్స్, కంజీ. ఈ 4 అనమాట. 4 4 ఇవ్వచ్చు, లేదంటే 3 ఇచ్చి 1 లేపేయచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్డినరీ పీపుల్ గురించి చెప్పే శాసనం పెరియాపురం శాసనం. ఉత్తరమేరూరు శాసనం మనకేం చెప్తుంది, బ్రాహ్మణుల గురించి చెప్తుంది. బ్రాహ్మణుల్లో సభలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన రూల్స్ గురించి చెప్తుంది. ఇక్కడితో 7th క్లాస్ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ పర్టికులర్ చాప్టర్లో కీవర్డ్స్ ఎక్కువ ఉంటాయి. రిపీటెడ్గా బిట్స్ ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంది. కీవర్డ్స్ని 1-10 సార్లు గుర్తు తెచ్చుకుని చదువుకుంటూ ఉండాలి. మనం ఏంటంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాషలోకి వీటిని కన్వర్ట్ చేసుకుంటే తప్ప మనకి గుర్తుండవు. పులయ అంటే అవుట్ క్యాస్ట్, ఆర్డినరీ పీపుల్ గురించి చెప్తుంది. ఎవరు చెప్తారు, పెరియూరు శాస్త్రం చెప్తుంది. అదే ఉత్తరమేరూరు శాస్త్రం అయితే ఏం చెప్తుంది, బ్రాహ్మణుల గురించి చెప్తుంది. మనం ఆ ఒక్క గుర్తుంటే మనం వెనక బ్యాక్గ్రౌండ్లో వచ్చే గుర్తు రావాలన్నమాట. అది ఎప్పుడు వస్తుందంటే 1-10 సార్లు మనం రెగ్యులర్ యూసేజ్లోకి తీసుకొచ్చేయాలి. ఇప్పుడు వెట్టి ఉంది, వెట్టి అనేది ఒక ట్యాక్స్ యొక్క పేరు, కానీ నేను ఎలా చెప్పాను దాన్ని, వెట్టి చాకరీ అన్నాను. వెట్టి చాకరీ మనకు తెలుసు, బాగా పని చేయించుకుంటారు అనమాట వెట్టి చాకరీ అని. అందులోనే కదమాయి సిస్టమ్ ఉన్నారు. కదమాయి ఏంటంటే ల్యాండ్లెస్ లేబర్. ల్యాండ్లెస్ లేబర్ అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళని ఏమంటారు, వెళ్ళలారు అంటారు. అదే కొంచెం ల్యాండ్ ఉంటే ఉజ్జహవార్ అంటారు. ఇది సౌత్లో. నార్త్లో ఏంటి, ల్యాండ్ ఉన్న వాళ్ళని గ్రామ భోజకాస్ అంటారు, తక్కువ ఉంటే గృహస్థాస్ అంటారు, అసలు లేకపోతే కమ్మకరాస్ అంటారు. ఇట్లా అది లింకింగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే, ఏదైనా టాపిక్ గురించి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. డియర్ సబ్జెక్ట్.